హాయ్ అండి. ఈరోజు మీకు చేపల పులుసు నీసు వాసన అనేది లేకుండా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వచ్చేలాగా చేసి చూపిస్తున్నానండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసేసి బాగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ప్రతి ముక్కకి పట్టించాలి. చూసారా, ఈ ముక్క ఈ విధంగా చేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునండి, గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోద్దండి, బాగా మెత్తగా గ్రైండ్ చేయొద్దు అసలు. ఈ పేస్ట్ పక్కన పెట్టుకుందాం. ఒక టమాటా తీసుకున్నాను, గింజలు తీసేసి వేసానండి. ఇది కూడా పేస్ట్ చేసేయాలి. పచ్చిమిర్చి పొడవుగానే కట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలండి ఆనియన్స్. ఎంత వేడెక్కాలంటే డీప్ ఫ్రై చేసినంత హీట్ ఎక్కాలండి ఆయిల్. ఎందుకంటే ఆయిల్లో వేయగానే ఆనియన్స్ పచ్చివాసన పోయేది, ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. చూసారా, ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించాలండి. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసాక మూత పెట్టేద్దాన్ని కలిపేసి, మగ్గుతుంది కదా. టమాటా ఆనియన్స్ కూడా సాల్ట్ వేయగానే ఇంకా బాగా ఫ్రై అవుతాయండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్నాం బాగా. చూసారా, ఈ విధంగా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు. పచ్చిమిర్చి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు మధ్యలోనే వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుందండి. ఈ పచ్చిమిర్చి మధ్యలో ఎందుకు వేసానంటే అండి, పొడవుగానే కర్రీలో ఉడికిన తర్వాత పచ్చిమిర్చి ఒకటి తీసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పులుసులో ఉడుకుద్ది కదా, దాని గురించి టేస్ట్ చాలా బాగుంటుంది. కారం మాత్రం నేను చూసి వేసుకోండి. మీరు ఒకటి తగ్గించినా పర్వాలేదు. రుచికి సరిపడా వేసుకోండి. మీకు ఎక్కువ కారం తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. నేను వేసిన కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. చింతపండు 100 గ్రాములు రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. 100 గ్రాములు చింతపండు వేసేసి పులుసు కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత, ఎందుకంటే కొంచెం ముద్ద కింద ఉంది కదా, అప్పుడు వాటర్ పోసుకోవాలి. గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నానండి, ఎక్కువ పోయొద్దు. అలాగని చింతపండు రసం మరిగించట్లేదు కదండి, అందుకని వాటర్ తగినంత చూసి వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి వేసుకోండి. కొత్తిమీర వేసేసి 1 by 1 చేప ముక్కలన్నీ పక్కన వేసేసుకోవాలండి. ఇవి సిమ్లో పెట్టే ఉడికించాలి, ఎందుకంటే వాటర్ ముందు ఎక్కువ పోసుకోలేదు. అలాగనే హైలో పెట్టేస్తే హై ఫ్లేమ్లో ఇవి రసం మరిగిపోద్ది తప్పండి, చేప అనేది ఉడకదు. చింతపండు టేస్ట్ కూడా తెలిసిపోద్దండి ఎక్కువ హైలో పెట్టి ఉడికించడం వల్ల. త్వరగా ఎగిరిపోద్ది కదా వాటర్, చింతపండు అనేది మరగదు. చూసారా, ఈ విధంగా చూసి 1 by 1 వేసేసి ముక్క ములిగేంత వరకు సర్దేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టాలండి. మరిగించేటప్పుడు సిమ్లోనే పెట్టే మరిగించాలి. పెద్ద ముక్క కదా, అది ఉడకాలి, ఈ రసం మరగాలి. మెయిన్ వండే విధానాన్ని బట్టే టేస్ట్ కర్రీకి వస్తుందండి. చూసారా, ముక్క ఎక్కడ కూడా ఉడిపోకుండా బాగా ఉడికింది. ఇంకా కొద్దిసేపు ఉడికించాలండి, ఎందుకంటే రసం పలుచగా ఉంది కాబట్టి. చూసారా, సరిపోయింది. ఇప్పుడు గ్రేవీ థిక్నెస్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ థిక్నెస్ సరిపోద్దండి, ఎందుకంటే కర్రీ ఉడికిన తర్వాత కూడా కొద్దిగా చిక్కదనం అవుద్దండి పులుసు. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత సాయంత్రం తింటే చాలా బాగుంటుంది. గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ.